ఉసిరి మొక్కను పెట్టి పూజ చేసి అదే ఇంకా వృక్షంగా భావించి దాని కిందే కూర్చున్నట్టు ఫీల్ అయి తినాలి. ఏదైనా ఫీలింగే, అమ్మే మనం ఉసిరి చెట్టు కిందే కూర్చున్నాం అన్న ఫీలింగ్, అది చెట్టు. ఇంకా శివుడు మెచ్చిన మాసం కార్తీకం. 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే. అంటే ఇలా కూడా హర్ట్ చేస్తారా? నన్ను హర్ట్ చేశారు భావన గారు. ఎవరు బ్రో, నిన్నెవరేమన్నారు చెప్పు. 100 మంది మగాళ్ళైనా లైన్ లో నుంచి ఉంటారు, కానీ 4 ఆడాళ్ళు కూడా లైన్ లో నుంచోలేరు. హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు మీ హర్తజా యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? కార్తీక మాసంలో పూజలన్నీ బాగా చేసుకుని బిజీగా ఉండుంటారు. అండ్ వనభోజనాలు కూడా చాలామంది బాగా సెలబ్రేట్ చేసుకునే ఉంటారు కదా. సో చేసుకున్నట్టు ఒకవేళ చక్కగా ఎలా ఎంజాయ్ చేశారు అవన్నీ కమెంట్ సెక్షన్లో నాతో కూడా షేర్ చేసుకోండి. ఎందుకంటే ఈరోజు ఫైనల్లీ వనభోజనాలకు వెళ్ళే అవకాశం మాకు వచ్చింది. సో అనుకున్నాను మిస్ అయిపోతానేమో ఈ సంవత్సరం వనభోజనాలకు వెళ్ళలేదు అని. మొన్న అన్నయ్య వాళ్ళ ఇంట్లో కూడా జరిగింది, కానీ ఆ రోజు కుదరలేదు, వెళ్ళలేకపోయాను. చాలా ఫీల్ అయ్యాను అనమాట. అయ్యో అన్నయ్య పిలిచాడు, అమ్మ పిలిచింది, వెళ్ళలేకపోయాను అని. ఈ సంవత్సరం కుదురుతుందా కుదరదా, ఎలా కుదిరినా కుదరకపోయినా చక్కగా ఒక చోట కూర్చొని ఇంట్లోనే ఉసిరి కొమ్మ పెట్టుకొని భోంచేసేద్దామని కూడా డిసైడ్ అయ్యాను. కానీ లక్కీగా మా ఫ్రెండ్స్ అందరూ ప్లాన్ చేశారు వనభోజనాలకు వెళ్దామని. వెంటనే నాకు కాల్ చేసిన వెంటనే సరే వెళ్ళిపోదామని ప్లాన్ చేసేసుకున్నాం అనమాట. సో వనభోజనాల వెనక ఉన్న కథల గురించో, వనభోజనాలకు ఉన్న ప్రాముఖ్యత గురించో మీ అందరికీ చాలా చాలా తెలుసు. ఉసిరి చెట్టు కిందే కూర్చొని తినాలి అని చెప్తారు కదా, అది దానికి ఉన్న ప్రాధాన్యత గురించి నాకు గొప్పగా తెలియదు. కానీ మామూలుగా వనభోజనాలు అంటే నాకు తెలిసింది అంటే మనకి చూసి ఎవరైనా చెప్పి నేర్చుకున్నది కానీ ఏమన్నా అయితే అంటే అందరూ కలిసి ఒక ఫ్యామిలీస్ కానీ ఫ్రెండ్స్ కానీ అందరూ కలిసి ఒక చోట కూర్చొని ఒక మంచి విషయాలు మాట్లాడుకోవడము, ఎంజాయ్ చేయడము, ఆటలు మంచి అంటే ఒక హ్యాపీగా చక్కగా అందరూ కలిసి భోంచేయడం అనేది మనకు తెలిసింది. కానీ అక్కడే గనక వండుకొని తింటే ఇంకా చాలా చాలా పుణ్యం అట. నాకైతే అవకాశం ఎప్పుడు రాలేదు చెట్టు కింద అక్కడే వండుకొని తినే అంత. ఎప్పుడు చూసినా మనం వండుకొని తీసుకెళ్ళడము, లేకపోతే ఏదో అందరం పాట్లక్ లాగా చేసుకొని తీసుకెళ్ళడం అలా జరుగుతుంది. ఈసారి అయితే అది కూడా లేకుండా మా వాళ్ళు ఇంకా రిలాక్స్డ్గా ఏం ప్లాన్ చేశారంటే బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకొని అక్కడికి తీసుకెళ్ళి అక్కడ కూర్చొని చక్కగా మేమందరం మంచి మంచి ముచ్చట్లు పెట్టుకొని బాగా భోంచేసి బాగా ఎంజాయ్ చేయబోతున్నాం. అదంతా మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. సో షేర్ చేసుకునే ముందు నాకు ఫ్రెండ్స్ ఉన్నారు కదా, నా ఫ్రెండ్స్ అందరు కూడా వచ్చారు. నాకు ఇష్టమైన వాళ్ళు, నేను ఇష్టమైన వాళ్ళు, ఇంకా మా టీం అంతా ఉంది. టీం అందరినీ మీకు తర్వాత చూపిస్తాను. ప్రస్తుతానికైతే ఇదిగో మై ఫ్రెండ్, మై డియర్, మై డార్లింగ్. సో మా ఇద్దరికి ఆల్మోస్ట్ 13 years, 11 years, 13 నుంచి ఎస్ 13 నుంచి ఇదిగో 11 years, 11 సంవత్సరాలు. మంచి నంబర్ 11. సో చాలా రోజులు అయింది మేము కూడా కలిసి. ముద్దమందారం తర్వాత అప్పుడప్పుడు కలిసాం, కానీ ఫుల్ డే స్పెండ్ చేసేంత టైం ఇప్పటికి వచ్చింది. సో వనభోజనాలకి ఈవిడే మా స్పెషల్ గెస్ట్ అనమాట. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఈ పాటికి ఆల్రెడీ లేట్ అయిపోయింది, ఎప్పుడు రావాలి. అవును అది. సో ఇలా భావన గారు ఇందాక సర్ప్రైజ్ తర్వాత మీకు షేర్ చేస్తాను. శాండ్రా వీళ్ళిద్దరు వస్తున్నారని ఒకరికొకరు తెలియదు. వచ్చాక ఇవిడ ఎలా సర్ప్రైజ్ అయ్యారో మీకు క్లిప్ వేసి చూపిస్తాను. మామూలుగా కాదు, సర్ప్రైజ్ తో కూడిన షాక్ అంట. చూసారా మా భావన గారు అక్కడే చాలా బాగా మాట్లాడతారు. ఏంటంటే భావన గారి మీ భావన రెడ్డి యాక్టర్ యూట్యూబ్ ఛానల్ తప్పకుండా చూడండి. మీరు షాక్ అవ్వలేదు? బయటికి రాగానే ఇలా చూసాను, ఉన్నారా ఇవిడ కూడా వచ్చారా అంతే కదా. నాకే సర్ప్రైజ్, మీ సర్ప్రైజ్ అవుతున్నాను. నేను బయటకు వచ్చి బాగున్నారా అన్నాను. ఎప్పుడు దాకా ఏం చేసావు? ఇప్పుడు దాకా ఎక్కడున్నావు? ఇక్కడ ఉన్నాను. ఎక్కడ లేవు. నేను వచ్చి అదే కదా లోపల నుంచి వస్తున్నానంటే లోపల ఉన్నట్టే కదా. అదే లోపల అంటే నా వాయిస్
నాకు రాలేదు వాయిస్. అంటే వీళ్ళు అప్పటి నుంచి మాట్లాడుతున్నారు కదా, వీళ్ళే మాట్లాడుతున్నారేమో అనుకున్నాను. వాయిస్ కూడా ఆర్తి గారు రండి, ఇంకెంతమందిని దాచిపెట్టారు, ఇంకెంతమందిని దాచిపెట్టారు నాకు తెలియాలి. నేను అంత సర్ప్రైజ్ ఏంటి? ఏమైనా కొత్తగా అనుకున్నది అంటే మనం ఈ 10 సంవత్సరాల్లో ఎక్కడన్నా మరి ఎందుకు సర్ప్రైజ్ అవ్వలేదు? మీరంటే ఆవిడ మనసులో ఎప్పుడు ఉన్నారు అక్కడ. అంటే హరితమ్మ ఇంటికి రావడం సర్ప్రైజ్ హరితమ్మ ఇంటికి రావడం ఓకే వచ్చింటారు, నాకు తెలియదు అంతే. అంతే. నేనే వచ్చానంటే భావనగర్ రాకుండా ఎలా కుదురుతుంది? నేను చాలా సార్లు వచ్చాను. అది రాలేదు, రాలేదు కాబట్టి మీరు షాక్ అయ్యారు. మీరు వస్తారని ఓకే ఉన్నారా, ఓకే వచ్చారా అని, అది అంతే ఎక్స్పెక్ట్. సాండ్రా ఫస్ట్ టైం ఇల్లు కట్టారు తెలుసా? ఇల్లు కట్టిన దగ్గర నుంచి ఫస్ట్ టైం వచ్చాను నేను. అసలు ముఖ్యమైన విషయం ఏంటంటే నాకు అస్సలు అంటూ నేను బయటకు వెళ్ళడం స్టార్ట్ చేసింది మీకు చాలాసార్లు చెప్పాను కదా, కలవారి కోడళ్ళు సీరియల్ తర్వాతే అని. సో ఫస్ట్ టైం మా సాండ్రా బర్త్డేకే నేను బయటకు వచ్చాను. హైదరాబాద్లో ఒక అవుటింగ్ గెట్ టుగెదర్ అనేది కలవారి కోడళ్ళు, నవీన, శ్రీవాణి, సాండ్రానే ఫస్ట్ ప్లాన్ చేసింది. మా వాళ్ళ ఇంటికి వెళ్తే అన్ని వంట చేసి రోటీ దాల్ అది ఇదని బిభత్సంగా చేసి పెట్టింది. వావ్. అంటే పర్లేదులే అని మేము ఆల్రెడీ, మా భావన గారే చాలా బాగా వంటలు చేస్తారు. ఇడ్లీలు, దోశలు, కాకరకాయ కూరలు. మీకోసమే కాకరకాయ తెప్పించి వంట చేయాలి. అదే చెప్తున్నారు. 3వ తారీఖు మీరు ఎలా కాకరకాయ చేస్తారో అలా నేను ఇంట్లో ట్రై చేశాను, చాలా బాగా కుదిరింది. మిమ్మల్ని తలుచుకొని చేశాను. అంతే, తలుచుకుని చేసింది. సో ఇలా మా కబుర్లు అయితే బీభత్సంగా ఉంటాయి. ఇలాగే ఈ రోజంతా ఎంజాయ్ చేయబోతున్నాము. మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేస్తూ, ఈ క్వాలిటీ అంటే చాలా హ్యాపీ మూమెంట్స్ని మీ అందరితో కూడా షేర్ చేసుకోవడం నాకు చాలా 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 హ్యాపీగా ఉంది. ఇంకా మా ఇంకో ఫ్రెండ్స్ ఉన్నారు, మన సుష్మా, అపర్ణ, ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ అవరు. ఆ ఫ్రెండ్స్ అయిన వాళ్ళల్లో మంచి చెడు అనేది ఉండదు. ఫ్రెండే అంటే ఎవర్ గ్రీన్ ఫ్రెండ్స్ అనడానికి బయటకు వచ్చేమా గేట్ దగ్గరకా? ఓకే. మా రేఖ గారు వచ్చేసరి బయటకు వచ్చామని బెదిరిస్తున్నారు. వెళ్ళిపోవాలి. ఆవిడ పొడుగ్గా ఉంటారు. అభి అభి దేఖో, ఈవిడ పోయేవో పొట్టులాగా పొడుగ్గా ఉంటారంట ఈవిడ. అంటే నాకు ఇప్పుడు అంటే అది. సో అక్కడికి వెళ్తున్నాం కాబట్టి ఉసిరి కొమ్మ అయితే మా రేఖ గారు తీసుకొస్తున్నారు. ఉసిరి చెట్లు మనకు ఉండవు, అదంతా ఒక అదృష్టం. నెక్స్ట్ ఇయర్ అన్నా ప్లాన్ చేసుకోవాలి. ఉసిరి చెట్టు కింద పెద్ద పెద్ద పొయ్యిలు పెట్టి పెద్ద పెద్ద ఇవన్నీ తీసుకెళ్ళి, వంట పాత్రలు తీసుకెళ్ళి వంట చేసుకుని అక్కడే వండి అక్కడే తిని రాత్రి వరకు ఆటలాడుకుని పాటలు పాడుకొని రావాలని నా కోరిక. మీరు నాకు చాలా బ్లెస్ చేస్తున్నారు. ఇలాగ ఏదైనా చిన్న చిన్న కోరికలన్నీ చాలా తీరుతున్నాయి నాకు. థ్యాంక్ యూ సో మచ్. ఇది కూడా బ్లెస్ చేయండి. నెక్స్ట్ ఇయర్ అలాగే ప్లాన్ చేస్తాం. మీరు రాకుండా ఈవిడ బాబా మర్చిపోయా, మా ప్లానర్ ఈవిడే అనమాట. మొత్తం ఆర్గనైజర్, ప్లానర్ అన్ని ఈవిడే. ఒక్క పని చెప్పామంటే పిన్ టు పిన్ ఎక్కడా డిస్టర్బ్ అవ్వకుండా అలా అంటే గో విత్ ద ఫ్లో లాగా అలా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో అదే మిస్ అవుతున్నాం యాక్చువల్లీ. ప్లాన్ చేద్దాం అనుకుంటేనే అవ్వట్లేదు. చక్కగా వెళ్ళేసి పూజ చేసుకుని దండం పెట్టుకుని బాగా తినేసి ఆడుకుని పాడుకుని వచ్చేద్దాం. మీరు కూడా మాతో పాటు వచ్చేసేయండి. చలో మన భోజనాలు. బాగుంది టైటిల్, ఇదే టైటిల్. మామూలుగా ఏం తీసుకెళ్ళక్కర్లేదు అనుకున్నాం కానీ మామూలు బేసిక్వి పెట్టుకున్నాం. ఒక కొన్ని అరటి పళ్ళు, ఉట్టి చేతులతో ఏం వెళ్తామని చేతులకి ఇవ్వకూడదు, కింద పెట్టింది. సో అలా అనుకున్నా ముచ్చట్లు ఆడవాళ్ళతో ముచ్చట్లు మామూలుగా ఉండవు కదా, మాట్లాడుకుంటూ అందరం చేతులు ఒప్పుకుంటూ వచ్చేస్తాం. అలా ఇక్కడికి వచ్చాక అమ్మా ఏంటి అందరూ ఫ్రీ హ్యాండ్స్ ఆవిడ పెద్ద మనసు అండి. ఆవిడ పెద్ద మనసు. ఆవిడ హైటే కాదు, మనసు కూడా చాలా పెద్దది. నాదే మిస్టేక్ కొనుక్కునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? హాయ్, హలో, హాయ్ అండి. అయ్యో థ్యాంక్ యూ. హాయ్.
చాలా ఎక్సైట్మెంట్ ఉంది. అయ్యో, అస్సలు thank నిన్ను you. కూడా చూశానన్నమాట. అమ్మ వాళ్ళ మీద చాలా స్లిమ్ ఉన్నారు. థ్యాంక్ యూ మా ఫ్రెండ్స్ అపర్ణ, సుష్మా, శాండ్రా, భావన గారు, సరే, శర్వాణి, రేఖ, శిరీష గారు, మౌనిక గారు, రమ్య, విహారిక, స్వప్న గారు. అది బాగానే ప్లేస్ మంచిగా ఉంది కదా. బాగుంది. ఇంత మంచి పార్క్ అసలు నాకు తెలియదు. చూసారా, భావన గారికి తెలియంది ఈ రోజు నేను చూపించాను. అమ్మయ్య, నాకు హ్యాపీగా ఉంది. ఎందుకంటే అన్ని వాళ్ళే చెప్తారు నాకు. ఈసారి నాకు ఒక అవకాశం వచ్చింది, భావన గారికి ఒక కొత్త ప్లేస్ చూపించాను. యాక్చువల్లీ బాగుందా? మిమ్మల్ని తీసుకొచ్చామంటే బాగుండే ప్లేస్కి తెస్తాం కదా భావన గారు. I'm good. How are you? Yes, enjoyed. Belated anniversary. Happy anniversary. Thank you. Belated happy anniversary. Belated happy birthday to Mihira. Oh, చాలా చేసొచ్చా. అన్ని మీరే. చాలా చేసొచ్చా. మీకు తెలుసా 18th అన్ని ఆవిడే చేసుకుని వస్తే మాకేం లాభం? కేరళకి ఇంతమంది ఇక్కడ ఉంటే ఇక్కడ ఎవరికి లేకుండా. సర్లే, నెక్స్ట్ పార్టీ ఇస్తారు. 18th రోజు యానివర్సరీ చేసుకొని 19th రోజు మిహిరా బర్త్డే చేసుకొని యానివర్సరీ అవగానే బర్త్డే ఏంటి? 5 years గ్యాప్ వచ్చింది. ఎన్నో ఇయర్స్ ఇది గండిపేట పార్క్. సో గండిపేట చెరువు బాగా ఫేమస్ కదా. ఇంత మంచి పార్క్ని బిల్డ్ చేశారు సో మనందరి కోసం. సో బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎన్నో ఇయర్స్, 100 సంవత్సరాల చరిత్ర గల చెట్లు కాదు, వృక్షాలు. ఆ వృక్షం కింద ఉసిరి మొక్కని పెట్టి, మొక్కే కదా, ఉసిరి మొక్కను పెట్టి పూజ చేసి అదే ఇంకా వృక్షంగా భావించి దాని కిందే కూర్చున్నట్టు ఫీల్ అయి తినాలి. ఏదైనా ఫీలింగే. అమ్మాయి మనం ఉసిరి చెట్టు కిందే కూర్చున్నాం అన్న ఫీలింగ్, అది చెట్టు. ఇంకా శివుడు మెచ్చిన మాసం కార్తీకం. పది మంది ఉండగా ప్రతిరోజు పండగే. ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా, నానం నేనేస్తాం ముస్తఫా. డే బై డే కాలం ఒడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్పా. అమ్మ ఇదిగో చపాతీలు, పుల్కా, బడా బడా. ఇది ఆలు కర్రీ, ఆలు కుర్మా, బగారా రైస్, వైట్ రైస్. ఇది దీంట్లో సలాన్ ఇస్తారు కదా బిర్యానీకి, బగారా. ఇది బెండి ఫ్రై, ఇది సాంబార్ కదా, సాంబారే. ఇది గుత్తి వంకాయ కూర, గుత్తి వంకాయ పన్నీర్, గుత్తి కాదు క్యాప్సికమ్ పన్నీర్, గుత్తి వంకాయ అంట. క్యాప్సికమ్ పన్నీర్ ఏదో ఒకటి అంటే భోజనాలు కన్నా గుత్తి వంకాయ కన్ఫామ్ అన్నట్టు ఫిక్స్ అయిపోయి మైండ్లో అలా. పేపర్ ప్లేట్స్, వాటర్ బాటిల్స్, స్టార్టర్స్, అప్పుడాలు లేదే పని జరగదు, పెరుగు, ఇదిగో ఫ్రూట్ సలాడ్. బనానాస్ ఎక్కడ? బనానా స్కిప్. పండ్లు తినడానికి మేమున్నాం. వనభోజనాలని పేరు చెప్పుకొని ఒక హాయిగా ఈరోజు తృప్తిగా, నో డైటింగ్, నథింగ్ ఈటింగ్. అంటే నేను వనభోజనాల పేరుతో చీటింగ్ చేసుకుంటూ అది కావాల్సినన్ని చేసాను. వనభోజనాల్లో ఒక్క రోజన్నా వచ్చి బయటకు వచ్చి తినాలి. రూలు, శాస్త్రం, పుణ్యం. ఇది తిన్న వాళ్ళకి తిన్నంత పుణ్యం.
మురుగా దైవమే. వాళ్ళు చూడండి చక్కగా ముచ్చట్లు పెట్టుకుని ఎంత బాగా తింటున్నారు. ముచ్చట్లు అనగానే అందులో ఇది తక్కువ ఉంది, ఇందులో తక్కువ ఉందా? గురించి మాట్లాడుకుని తర్వాత సరదాగా గడపడానికి వనభోజనాలు, అంతేగాని ఈ కూరలు ఉప్పు తగ్గింది. మేము మాత్రం ప్యూర్గా వనభోజనాలకే వచ్చాం. మీరు నెక్స్ట్ ఇవ్వండి పాట్లక్. థ్యాంక్స్ గివింగ్ ఇవ్వండి, మేము పాట్లక్ చేసుకుంటాం. వాళ్ళెవరు? అది మా ఫ్యామిలీ కోవా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. దాంతో మాకు సంబంధం ఏముంది? ఫ్యామిలీ కాదా? ఇది ఫ్రెండ్స్ ఫ్యామిలీ. అంటే మేము ఫ్యామిలీ కాదా? ఫ్రెండ్స్ ఫ్యామిలీకి అంటే ఇలా కూడా హర్ట్ చేస్తారా? కదండి అక్క, పక్కకి వెళ్ళి తిందాం. కొంచెం బెండకాయ ఫ్రై ఎక్కువేంటి మాకు. ఇలా కూడా హర్ట్ చేస్తారా? హర్ట్ చేసి నవ్వుతున్నారేంటి? చేయండి. అదిగో 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 ఆవిడ చూడు వచ్చారు, నా కోసం ఆవిడ వచ్చారు. ఈవిడే నన్ను హర్ట్ చేశారు. భావన గారు ఎవరు బ్రో నిన్నెవరేమన్నారు చెప్పు. ఏమన్నారండి? ఏమనలేదండి. మా లంచ్ థ్యాంక్స్ గివింగ్ లంచ్ నిన్న అయిపోయింది, మాకు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ తోటి అన్నా. ఇది ఫ్రెండ్స్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, అది కో వర్కర్స్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. కో వర్కర్స్, ఇక్కడ ఫ్రెండ్స్. ఇందాకే చెప్పాను ఫ్రెండ్స్ లో గుడ్ బ్యాడ్ ఉండరు, ఫ్రెండ్స్ ఫ్రెండ్స్. అందుకనే థ్యాంక్స్ గివింగ్ లంచ్ ఇది మీరా? మనమే అరేంజ్ చేసింది రేఖ. అవును కరెక్టే. ఆవిడే ముందొచ్చి అన్ని సర్ది పెట్టి వెళ్ళిపోయి మళ్ళీ లాస్ట్ లో అందరూ వచ్చారు లేదని చెక్ చేస్తారు, గేట్ వరకు మళ్ళీ వచ్చారు. మరి అక్కడ పెట్టుకొని తెచ్చుకున్నాం బ్లాంకెట్స్ కూడా. అక్క నాకు ఒక క్వశ్చనర్ ఉంది అక్క. మీ చిన్నప్పటి వనభోజనాల స్టోరీ చెప్పండి నాకు. చిన్నప్పుడు వనభోజనాల స్టోరీ ఉందమ్మా. ఆ రోజు బోల్డ్ అని పెడతారు, స్వీట్స్ పెడతారు, పొద్దున్నుంచి అంటే సాంప్రదాయం పేరుతో చేయవలసినవన్నీ ఆనందాలన్నీ అనుభవించడమే. సంప్రదాయాలు ఉన్నాయి అందుకే కదా. నీళ్ళు ఉన్న దగ్గరికి బాగా వెళ్ళేవాళ్ళం. నీళ్లు యాక్చువల్ గా సముద్ర స్నానాలకు తీసుకెళ్లి అక్కడే వంటల పులిహోర వనభోజనాలని అలా తీసుకెళ్లేవాళ్ళు. చూడండి మేమంతా ఒకే టైప్. మీకు చెన్నైకి దగ్గర కూడా కదా సముద్రం. చెన్నై సముద్రం. ఆంధ్రాకు కూడా వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఆప్షన్ లేదు కాబట్టి ఎక్కడికి వెళ్ళకపోతుండక్క. మీకు ఒక విషయం తెలుసా? అందుకే చూసారా ఎంత పెద్ద చెరువు దగ్గర తీసుకొచ్చాం. మూసీ నది ఉంటది కదా, యాక్చువల్ గా మా తాతయ్య వాళ్ళ చిన్నప్పుడు అంతా ప్యూర్ వాటర్, మంచి వాటర్ ఉండేదంట. సో అప్పుడు అందులో నది స్నానాలు చేసేవాళ్ళంట కంపల్సరీ కార్తీక మాసం. మా తాతయ్య చెప్తుంటే నేను మూసీలో స్నానం ఎట్లా చేసిరని రియాక్ట్ అయితే లేదు, అలాగా మనమందరం వచ్చి పాడు చేసాం అంతే అనుకుంటాం. కానీ ఇప్పుడు స్వచ్ఛ భారత్ అనే పేరుతో అప్పుడు తినేసారా? కంద పులుసు వస్తుంది తినరా? ఫ్రైడే పులుపు తినరా? కానీ కార్తీక మాసంలో కంద పులుసు తినాలి, స్లోగా తినండి, కంగారు ఏం లేదు. ప్లేట్లు పెట్టేసి మనం ఎక్కడికి వెళ్ళొద్దు. కబుర్లు చెప్పండి. ఇందాక తెచ్చేయాల్సింది 10 నిమిషాలు అయితే వచ్చేసేవాళ్ళం. నేనే మరీ చాలా సిన్సియర్గా వచ్చి ఆడుకుంటాం కదా. 2 తంబోలా ఒక అతనే.
భార్య ఏదో పాపం బయటికి వెళ్తుంది వెళ్ళక వెళ్తుందని వంట చేసి వెళ్ళు అని అంటారా? అనరు కదా. నువ్వు వెళ్ళు, నువ్వు ఎంజాయ్ చేయి, నేను పంపిస్తాను అన్నారు. ఒప్పుకున్నారు. చూసారా, జాకీ గారే చేశారు. ఒప్పుకోపోయి మర్చిపోయి మార్చిని వాకింగ్ తీసుకెళ్ళారు. నీకు బెండి ఫ్రై అంట, ఫ్రెష్ గా వచ్చింది బెండి ఫ్రై. అలా ప్లేట్ ఖాళీగా ఉండకూడదు, వడ్డించండి. అమ్మ వడ్డించండి అమ్మ, పోసుకోకండి, వడ్డించుకోండి. కొంచెం వడ్డించాలంటే ఇది కరెక్ట్ టైం పాస్ ఏంటో తెలుసు. అక్కడ టూత్ పిక్ ఉంది ఎంత అండి, గుచ్చుకొనేసుకుంటాం. అదిగో కమాన్ కమాన్. చేపల పులుసులా ఉంది, చాలా వేడిగా ఉంది. పట్టుకోండి ఒక నిమిషం. చూపించు తిరుపతిలో వెంకటేశ్వర ఓరాలుగా. కమ్ కమ్ కమ్. చాలు, థ్యాంక్ యూ. ఆహా, వెయిట్ చేస్తే చేసామేమో కానీ పరండి. జాకీ గారు ప్లేట్ అదిరిపోయిందండి. వెయిట్ చేసినందుకు ఒక ముద్ద దీన్ని చెప్తాను. జాకీ గారు మీ చెయ్యి అమృతం అండి. ఇక్కడ ఆయన చెయ్యి కాదు, వంట అమృతం కదా. ఆవిడతో చేయించిన హరిత గారు ఇంకా ఆవిడకి మైక్ వినిపిస్తాడు, చాలా తన్మయత్వంలో చాలా అని మాట్లాడారు. ఓహో, మేమందరం ఏం చేస్తున్నామండి, చక్కగా రైస్ తో కలుపుకొని తింటున్నాం. ఆవిడ చూసారా, ఇలా కూడా కంద పులుసుతో అన్నం తినొచ్చని ఇప్పుడే మాకు తెలిసింది. ఆవిడ ఏంటంటే పొట్ట మిగిల్చుకోకుండా మొత్తం తినేశారు. కంద పులుసు టేస్ట్ మేము అబ్బా అది ఇది అంటే ఆగలేక. లేదండి, ముందే ఫిక్స్ అయ్యా, ఇదేనా ప్లాన్, గేమ్ ప్లాన్ పెట్టుకున్నా నేను ముందే. మాకు అంత నచ్చలేదు. మీకేం రండి, పక్కకి వెళ్ళారండి. కార్పొరేట్ స్టైల్ అది. అక్కడ కూర్చున్నారండి, బాగుంది ఇక్కడ సెటప్ బాగుంది. ఓ అది కార్పొరేట్ స్టైల్ అట. పాప అంటే తిండి తినలేక ఏదో తిన్నామా తినలేదా అన్నట్టు దొరికిందా లేకపోతే అంతేనా మెయింటెనెన్స్ డైట్. నీకు తెలియదేమో. బాగుంది, థ్యాంక్ యూ. ఫైనల్ గా జాకీ గారికి మొన్నే నేర్పాను కదా, వీడియో పెట్టాను చూసారు. అప్పటి వరకు ఆయన కంద పులుస్తారు. కానీ ఆడవాళ్ళ శత్రువులు అంటే ఏంటో అనుకున్నాను, కానీ ఈ రేంజ్ లో నాకు తెలీదు. మీరు గుర్తించకపోతే ఎలా అండి? రీల్ బాగా అనిపించింది. కంద పులుసు నేనే చేస్తా ఎవ్రీ ఇయర్. అమ్మా ఎక్కడా అపర్ణ, సుష్మా ఎక్కడా, మా అప్పు ఎక్కడా? కంద పులుసు ఎవరు చేస్తారు చెప్పరా మన ఇంట్లో? అడుగుకోకుండా చెప్పారు కదా. కథమాయన్ని మా ఆయన చేసినా కూడా అన్ని ఎవరు నేర్పారు? పోనీ నేనే నేర్పా కదా. అంటే ఆల్మోస్ట్ 10 years గా వదిలేసాను. మరి లేకపోతే స్టూడెంట్స్ టీచర్స్ వెనకాల తిరుగుతూ ఉంటారు ఏంటి? వాళ్ళు ఎప్పుడు పైకి వచ్చేది? బాగా కరెక్ట్. మా ఆయన మొన్న ఒక్కసారి చూపించాను అన్ని. కాకపోతే ఇక్కడికి వచ్చాక ఆయన పేరు ఎక్కువ కొట్టేశారు. పర్లేదులే, ఏం చేస్తాం, తొక్కేదా. నేను ఆ టైప్ కాదు, నాకు పని తగ్గిందనే టైపు. అసలు 100 మంది మగాళ్ళైనా లైన్ లో నుంచి ఉంటారు, కానీ 4 ఆడాళ్ళు కూడా లైన్ లో నుంచోలేరు. శుభ్రంగా కడుపు నిండా భోంచేసి తంబోలు ఆడడానికి రెడీ అయితే మధ్యలో థమ్స్ అప్ తెప్పించి, ఆరోగ్యానికి హానికరమైనా సరే ఇది ఒక ఫన్ లో పార్ట్ ఆఫ్ ఫన్ కాబట్టి
మా భావన గారు మేము ఇక్కడ తంబోలా ఆడటానికంటే ఏమేమి పెట్టాలి అంటే ఒకళ్ళేమో జల్దీ 3 అన్నారు, మేము కొత్త అది ఓకే జల్దీ 3 లడ్డు పెడతాం. ఓకే జల్దీ 5, తర్వాత 1 2 3 లైన్స్ అన్న తర్వాత కార్నర్స్, ఇంకా ఏంటన్నారు మీరు? ఏది ఉండదు, కార్నర్ ఉండదంట. ఇక్కడేమో ఇవిడ వెంటనే ఏం చేశారు, ఇలా అయిపోయారు ఆవిడ. అంటే దానికి అర్థం ఇక్కడేమో సీనియర్స్ అనమాట, తంబోలా ఆడడంలో సీనియర్స్ అంటే గ్రాడ్యుయేషన్స్ అన్ని అయిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ ముందు ఈవిడ వచ్చి కార్నర్స్ ఉండదు అంటే ఉంటదిలే నేను పెట్టి ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. జల్దీ 3 బాగుంది, చాలా మంది ఉన్నారు కదా, బాగుంటుంది. ఏదో ఛాన్స్ పెట్టిన సో లడ్డు వద్దు సరే, ఇప్పుడు అయిపోయిందా? ఇప్పుడు ఓకే ఏంటంటే జల్దీ 3 జల్దీ 5 కార్నర్స్ 3 లైన్స్ 5 అయిపోయా? నన్ను కార్నర్ చేస్తారు. ఈ కార్నర్స్ లో మిమ్మల్ని కార్నర్ ఎలా చేస్తారు? ఫస్ట్ వస్తారు చూడండి. ఆవిడ కాదండి మిమ్మల్ని కార్నర్ పిల్లర్ కార్నర్ లోనే ఉంటది, సెంటర్ లో ఉండదు. అసలు పిల్లర్ మీరు పిల్లర్ లాంటి వాళ్ళు కార్నర్ లోనే ఉంటారులే, అలా ఏం కాదబ్బా. ఇప్పుడంటే భావన గారు మీకు అర్థం కావట్లేదు, ఒకప్పుడు ఒక్క పిల్లర్ తోని ఇళ్ళు ఉండేవి. ఏంటి మీరు మరేంటే మీరు లేటెస్ట్ మా మామయ్య వాళ్ళకి పూరి గుడిసెలు పూరి ఇళ్ళు ఉంటాయి కదా, పూరి ఇళ్ళు ఒకటే ఉంటది, ఒక దూలమే ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారు? ఈవిడ రిచ్ కిడ్ అలాగే చెప్తారు. ఇక్కడ బాయ్ చెప్పడం కోసం అడ్డలు బాయ్ చెప్తారా? మీ కారు సో మేము చక్కగా వెళ్ళి వనభోజనాలకు వెళ్ళి చక్కగా వెయిట్ చేసి తిని కంద పులుసు కోసం. కంద పులుసు ఇస్ ద స్టార్ ఆఫ్ ద షో. స్టార్ ఆఫ్ ది షో బికాజ్ అంతలా వెయిట్ చేపించింది ఆ కంద పులుసు. చేశాక దాన్ని తృప్తి ఎలా అనిపించింది? వావ్ వావ్ అంట, సూపర్ కదా. ముందు నుంచి అది ఒకటే తీసుకెళ్తే సరిపోయేది అన్నట్టు అనిపించింది నాకైతే. ఇంత అన్నం వండుకొని ఇంత కంద పులుసు తీసుకెళ్ళి. అవును, యాక్చువల్లీ అది వస్తుందని తెలుసుంటే బయట ఫుడ్ ఎందుకు, అది ఒకటి తింటే చాలా ఏమనుకోనంటే మీరు ఆ కూరలు తెచ్చినా మీలో ఆ ఒక్కళ్ళు ఉన్నా నేనేం ఫీల్ అవ్వను, ఉండదు. మేమేం తేలేదు. వాళ్ళిద్దరు ఉన్నా మీరిద్దరు వెళ్ళి వాళ్ళకి చెప్పినా నో ప్రాబ్లం. కానీ నాకు అవన్నీ ఏమంటారు దుడిపే. ఈ కూర ముందు అంతే. వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు, ఈ వీడియో చూస్తే వాళ్ళకి తెలిసిపోతుంది కదా. ఈవిడ మీరు ఎవరికి చెప్పకండి, వాళ్ళకి చెప్పకండి, వీళ్ళకి చెప్పకండి, చెప్పకపోయినా పర్లేదు అంటున్నారు. వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా వీడియో చూస్తారు కదా. అదే మా భావన గారు, అందుకే మా భావన గారు ఉండాలన్నమాట. సో తర్వాత మేము చాలా ఆటలు ఆడుకున్నాం, తంబోలా ఆడుకున్నాము, తర్వాత వెళ్ళాము, రీల్స్ చేసాము, అన్నీ చేసాం. బట్ అన్ని కొన్ని షేర్ చేయలేదు మీతో, ఎందుకంటే అక్కడ పబ్లిక్ ప్లేస్ కదా. సో కొంచెం అలా అలా ఆడుకుని వచ్చేసాము.
ఎలా అయితే కార్తీక మాసంలో ఫైనల్గా వనభోజనాలకి అయితే వెళ్ళాం. ఆ తృప్తి నాకు, లేకపోతే ఒక బెంగుండిపోయేది నాకు, జీవితాంతం బెంగుండిపోయేది నెక్స్ట్ ఇయర్ వరకు. ఫస్ట్ వనభోజనాలు ఎప్పుడు వెళ్ళలేదు. నేను చెప్పాలనుకున్న మాట అప్పటి నుంచి నాకు అక్కడ తోటలో పార్క్ లో గోల్గా ఉండి చెప్పలేకపోయాను. నా చిన్నప్పుడు మా మామిడి తోటలో మా అమ్మ వాళ్ళు, మా ఫ్యామిలీ అందరం, రిలేటివ్స్ అందరం కలిసి మా తోటల్లో కూర్చొని తినేవాళ్ళం అన్నమాట. ఇంటి అన్ని ఫుడ్ చేసుకొని మేము ఒక 4 రకాలు, మా వాళ్ళు ఒక 4 రకాలు అలా తీసుకొని వెళ్ళి పులిహోర గారెలతో పాటు అన్ని చెట్టు కింద కూర్చొని మంచిగా మన భోజనాలు మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మ్యూజికల్ చైర్స్ ఆడుతూ మరి కూడా బాగా ఎంజాయ్ చేస్తూ బాగా చేసేవాడు. ఆ తర్వాత మళ్ళీ నేను వనభోజనాలు వెళ్ళలేకపోయాను. ఎంత అన్యాయం జరిగింది. అప్పటి నుంచి కూడా నాకు అబ్బా వనభోజనాలకు వెళ్తే బాగుండు, ఎవరన్నా పిలిస్తే బాగుండు అనుకునేదాన్ని. మీరే పిలవచ్చు కదా భావన గారు. పొద్దున కాఫీ, అయ్యో దేవుడా, చాలా తీసుకోండి భావన గారు. లెమన్ ఉందా దీంట్లో? థ్యాంక్ యూ జాకీ గారు. థ్యాంక్ యూ సార్ సో మచ్ జాకీ గారు. క్రెడిట్ గోస్ టు మీరు. ఆగండి ఒక్క సెకండ్, ఇలా రండి. ఆయనకు సిగ్గు. అరే ప్రతి పురుషుడి విజయం వెనక ఒక స్త్రీ ఉంటుందంటారు, కానీ ఈ రోజు అంటే ప్రతి స్త్రీ వెనక ఒక పురుషుడు కూడా ఉంటాడు. ఇదిగోండి జాకీ సార్ గురించి ఏమైనా చెప్పాలంటే ఆయన ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏం లేదు, మీరు చెప్పొచ్చు. పర్లేదు. కళ్ళ ముందు చూడాలా? నన్ను చూడండి, పొగుడుకుంటూ చెప్పండి. నన్ను చూడండి. మా హారతి గారి విజయం వెనక జాకీ గారు ఉన్నారు, అలాగే మా జాకీ గారి విజయం వెనక హారతి గారు ఉన్నారు. ఈరోజు కూర గురించి మాట్లాడితే ఇప్పుడు ఎన్ని మాట్లాడుతున్నారు. సరే, నా వనభోజనాల దగ్గర ఆగిపోయాను. అప్పుడు చిన్నప్పుడు తిన్నాక మళ్ళీ నాకు గుర్తుండి నేను పెళ్ళైన కొత్తలో ఒకసారి వెళ్ళాక మళ్ళీ ఇప్పటిదాకా నేను వనభోజనాలు చేయలేకపోయాను. ఈ 1 month అంతా నేను ఒక మంచి ఇదిలో ఫాస్టింగ్ చేస్తున్నా కూడా, అంటే ఫాస్టింగ్ అంటే ఫాస్టింగ్ కాదు, కొంచెం లాంటి సాత్వికం అలాంటిది. ఇవాళ నాకు వనభోజనం తినాలనిపించింది. వనభోజనాలు చేస్తే మంచిదంట కార్తీక మాసంలో. పైగా హారతి గారు చెప్పారు, నేను అది పాటిస్తాను. నాకు కూడా కొంచెం వనభోజనాలు చెయ్యాలి అనేది ఒక ఐడియా కొద్దిగా ఉంది, కానీ వినను. నా మాట నేను విన్ను, కానీ మీ మాట నేను వింటాను. అది మన మాట మనం వింటే ఎలా కుదురుతుంది? మనం వినకూడదు పక్కాళ్ళ మాట. ఏదేమైనా మీ వల్ల నాకు మంచిగా ఇవాళ వనభోజనాలు తిన్నట్టు అయ్యింది, మంచిగా ఎంజాయ్ చేసాం, ఆడుకున్నాం సూపర్ గా. అసలు మా భావన గారు పాట మాత్రమే పాడలేదు, కథమన్నీ చేసాం. సో ఏది ఏమైనా సరే ఈ రోజు మనం కలవడము 10 years చాలా బాగుంది ఈ రోజు కదా. ఏంటిది? క్యాట్ ఫైట్స్. మీ ఇద్దరివి క్యాట్ ఫైట్ కాదు, ఏమంటారు, గిలికజ్జాలు కాదు, టామ్ అండ్ జెర్రీ లాగా. అంతేలే, అదే ఫైట్, క్యాట్ ఫైట్. అదే క్యాట్ ఫైట్, కొంచెం లాంగ్వేజ్ మార్చారు, లేటెస్ట్ వర్షన్ అది. టామ్ అండ్ జెర్రీ ఫైట్ లేటెస్ట్ వర్షన్ ఏంటంటే క్యాట్ ఫైట్. ఇప్పుడు నేను జ్యోతిష్యం చెప్పబోతున్నా. అబ్బో చెప్పండి బాగా. ఇప్పుడు మేము మాట్లాడుతుండగానే సంస్కృతి బెల్ కొట్టిద్ది అనమాట, సంస్కృతి వస్తుంది అనమాట. ఏం ప్రెడిక్ట్ చేశారు? ఇప్పుడు చాలా తెలిసిపోయింది భావన గారు. అక్కడ ఓపెన్ ఉంది, అక్కడ మొత్తం కనిపిస్తుంది. భావన గారికి మీ జ్యోతిషం రాంగ్ అయింది, జ్యోతిషం రాంగ్ అయింది. బెల్ కొట్టలేదు, జ్యోతిషం రాంగ్ అయింది, మీ జ్యోతిషం రాంగ్ అయింది అంతే. బెల్ కొట్టలేదు, అనవసరం మీరు బెల్, తను బెల్ కొట్టలేదు. సంస్కృతి వస్తుందని వచ్చింది. డాక్టర్ లో వచ్చో బంగారం వైట్ కోట్ వేసుకుని. అరే ఏంట్రా అలా చిక్కిపోయావు? చెప్పండి నాన్న వింటున్నావా? చెప్పాలి. ఇట్స్ సో స్వీట్. సో ఇలాగా సరదాగా మా వనభోజనాలు అయితే చక్కగా జరిగాయి. ఇందాక ఏదో టైటిల్ అనుకున్నాం ఫస్ట్, చలో వనభోజనాలు. చలో వనభోజనాలు బాగుంది. సో చలో అని చక్కగా వెళ్ళి సరదాగా ఆడుకుని మా ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చారు. మా కమ్యూనిటీలో మా ఫ్రెండ్స్ అందరం కలిసి, నా ఫ్రెండ్స్తో కలిసి వనభోజనాలకు వెళ్ళి ఎంజాయ్ చేసాము. ఇలాగే అంటే ఇదేదో రూలా, ఇది మస్టా అని అంటే దానికి ఏమీ లేదు, రూల్స్ లేవు, మస్ట్ లేదు, తప్పకుండా జరగకపోతే అది ఇదేను కదా. బట్ అందులో దొరికినంతలో ఆనందాన్ని వెతుక్కుంటూ జీవించడమే జీవితం. కాబట్టి మా ఆయన గారు నాకు మరిచెట్టు చూస్తానంటున్నారు ఇప్పుడు. ఎందుకు
అంటే చక్కగా మాట్లాడతానని. అటు ఇవ్వమా కొంచెం ఫోకస్ కొంచెం. కాదు, యూజువల్గా మేము మా ఆయన నేను మా పాప బాబు కలిపి ఒక చోట కూర్చొని వనభోజనాలు చేస్తాం నార్మల్గా ఎప్పుడు. ఈసారి మా ఆయనతో ఇంకా వనభోజనాలు చేయలేదు, రేపు ప్లాన్ చేస్తాను మా ఇంట్లోనే. మన ఉసిరి చెట్టు దగ్గర కింద కూర్చొని తినేద్దాం, ఓకేనా? మా మార్చ్ గారు చూడాడు చూస్తున్నాడు. మార్చ్ ఏమన్నా తింటావా? అడు చూడు, కర్డ్ రైస్ అంటే తింటావా? వాడికి ఫేవరెట్ కర్డ్ రైస్ అంటే. దా వెళ్దాం దా. అబ్బో అది అదిగో చూడు చూడు అదిగో. దేవుడా అమ్మా నేను ఊరిచ్చారమ్మ. లేదు పెట్టేస్తాం అబ్బా, ఇప్పుడు వాడికి పెరుగన్నం పెట్టేస్తాం వనభోజనాలు. సో ఇలాగ సరదాగా ఒక డే కలిసింది మాకు అందరికి ఎంజాయ్ చేయడానికి, ఒక రోజు కలిసి వచ్చింది. అన్ఎక్స్పెక్టెడ్ కాల్ మీరు, నేను ఊహించలేదు. నాకు అనిపిస్తే వెంటనే కాల్ చేస్తాను, మీరే మర్చిపోతారు నన్ను. అసలు 2 days బ్యాక్ నేను అన్ఎక్స్పెక్టెడ్ గా కాల్ చేశాను, అది అలా అయింది. ఫైనల్ గా తీసుకొచ్చి అలా జాయిన్ చేసుకొని మేమందరం కలిసి అలా, అంటే మాకు ఇలా ఈరోజు ఎంజాయ్ చేయాలనేది ఒక ప్రాప్తం అంటారు అనమాట దీన్నే. సో ఏదైతే హ్యాపీగా జరిగింది నాకు రాసి పెట్టింది. అసలు మీ అందరితో భోంచేయడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది భావన గారు. బట్ అక్కడ కంద పులుసు కోసం వెయిట్ చేశారండి అందరూ ప్లేట్లు పట్టుకొని అలానే వెయిట్ చేస్తున్నారు. నువ్వు ముందు వచ్చేస్తే ఎప్పుడో తినేసేవాళ్ళం, అయిపోయేది. బట్ ఎవరు ప్లేట్ అవ్వలేదు. ప్లేట్ల కోసం అసలు కాదు, మేము 5 నిమిషాలు ఇక్కడ ఆగి తీసుకెళ్ళిపోతే అయిపోయేది. కంగారు వెళ్ళిపోయాం. కాల్ చేశారు, వెయిట్ చేస్తున్నారు. కంగారు పడ్డం చేసింది ఏం లేదు. అవును, మంచిగా గేట్ దగ్గర ఫోటోలు దిగి. అవును, మనం అంటే ఎలాగో వేరే కార్లే కదా, ఫోటోలు దిగి అంతకన్నా ఏం చేయలేదు. నిజమే, కరెక్ట్. వెళ్ళుంటే సరిపోయేది. ఏదేమైనా సరే పర్లేదు, వెయిటింగ్ లో కూడా ఒక తృప్తి ఉంటుంది. ఎదురు చూపుల తర్వాత వచ్చిన కూర వావ్ అంటే అసలు ఎదురు చూపు అంతా మర్చిపోయి అదే కొంచెం ఏమైనా మిస్ఫైర్ అయిందంటే ఈ కూరగా వెయిట్ చేసాం అని అలా ఏం లేదు. అమ్మయ్యారు తినపోతే ఏమైపోయేవాళ్ళం అనిపించింది. సార్ మేము అదే చెప్పాం, స్టార్ ఆఫ్ ద షో ఇస్ కంద పులుసు. నుంచి ఏమైనా మంచి వంటలు తినాలనిపిస్తే చెలో వనభోజనాలు అని చెప్పి హర్ష గారి ఇంటికి వచ్చేస్తాం. హలో, వనభోజనాలు అంటే యాక్చువల్లీ పాట్లక్, అందరూ ఇంటి నుంచి తీసుకురావాలి. ఓయమ్మా, సో ఒకళ్ళకి పచ్చిమిరకాయలు కట్ చేశారు, ఒకళ్ళు ఉల్లిపాయ కట్ చేశారు, ఒకళ్ళు పట్టుకున్నారు, ఒకళ్ళు తిప్పారు. చేపలతో నేర్పించారు. సో నేనేమో కంద పులుసుని తిప్పా. నేను ఉండి వెళ్ళి ఇలా చూసి ఒక్కొక్క చెయ్యేసారు. ఆవిడ కళ్ళేసింది. ఎవరు ఇక్కడ అంటే ఎవరు అవకాశం ఇవ్వలేదు, ఇంకా కళ్ళేసింది అంతే. సో ఇలాగే మీరు కూడా ప్రతి క్షణం ఆనంద క్షణంగా మార్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కార్తీక మాసం ఆల్మోస్ట్ అయిపోయింది కదా, ఇంకా మనకి మీరు చూసేప్పటికి ఆల్మోస్ట్ ఇది. సో ఇలాగే అందరూ ఎంజాయ్ చేయండి. మీరు ఎలా ఎంజాయ్ చేశారు, మీ వనభోజనాలు ఎలా జరిగినాయి కూడా కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఇంకేమన్నా చేయాల్సినవి నేర్చుకోవాల్సినవి ఏమైనా ఉంటే అవి కూడా షేర్ చేయండి, తప్పకుండా ఫాలో అవడానికి ట్రై చేస్తాను. ఇది ఈరోజు మా చలో వనభోజనాలు విత్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ హరితా జాకీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.